చదవండి. కీర్తన పుస్తకం 81వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఆమేన్. ఐగుప్తీయుల దేశము నుండి మిమ్మును రప్పించిన యెహోవానగు నేనే, నీ నోరు బాగుగా తెరిస్తే ఐ విల్ ఫిల్ ఇట్. హల్లెలూయా. నేను నింపుతాను అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఈ బాగుగా అనే మాట ఏమిటి అని నేను హీబ్రూలో ఏముంది అని చదివినప్పుడు, యాంప్లిఫైడ్లో ఏముంది అని చదివినప్పుడు, రాఖాబ్ అక్కడ రాయబడింది. పదం ఏమిటి అంటే హీబ్రూలో రాఖాబ్ అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే విశాలపరచుకొనుట. హల్లెలూయా. నీ నోటి మాటను విశాలపరచుకొనుట. హల్లెలూయా. నీ మాట యొక్క పరిధిని విశాలపరచుకొనుట. హల్లెలూయా. నీవు స్వాభావికమైనటువంటి ధర్మంలో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మాని ఆత్మ సంబంధమైనటువంటి ధర్మములో రూపాంతరపరచబడిన వ్యక్తిగా నువ్వు మాట్లాడగలిగితే, హల్లెలూయా, ప్రభు అంటాడు ఐ విల్ ఫిల్, నేను నింపుతాను అంటాడు. ఆమేన్. తెరిచే పని మనదైతే నింపే పని ఆయనది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఈ తెరవబడిన ఒక అనుభవం, హల్లెలూయా, నోరు తెరవబడిన అనుభవం. 4 రోజుల నుంచి అటు ఇటుగా ఇదే వాక్యం చెప్తున్నా, అది దానికి ఒక కన్క్లూడింగ్ రావట్లే. హల్లెలూయా. ఇంకొక 4 వారాలు చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా 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 దీవింపబడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వదింపబడుతున్నాను. ఆమేన్. నేను అసలు ఈ తెరవబడ్డం ఏమిటి, దేనితో కనెక్ట్ అయింది, అసలు బాగా తెరవబడ్డం అంటే దేనితో కనెక్ట్ అయింది అని నేను లేఖనాన్ని ధ్యానిస్తున్నాను. ఆమేన్. అసలు నోరు బాగా తెరవాలి అంటే మనం ఏం చేయాలి, అది దేనితో కనెక్ట్ అయింది అంటే అది కన్నుతో కనెక్ట్ అయింది. దేనితో కనెక్ట్ అయిందండి? ఒక వ్యక్తి నోరు బాగా తెరవబడాలి అంటే అది దేనితో సాధ్యం అవుద్దంటే కన్నుతో కనెక్ట్ అయింది. ఆమేన్. రెండోది హృదయంతో కనెక్ట్ అయింది. హల్లెలూయా. 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 ఇక్కడే ఉన్నారు కదా. కంటితో చూసిన దాన్నే నోరు, హృదయముతో నింపబడినదే నోరు మాట్లాడుతుందని ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ నోరు బాగుగా తెరవాలంటే ఫస్ట్ ఏంటంటే నువ్వు చూడాలి. నువ్వు చూస్తే కదా చెప్పగలుగుతావు. ఆమేన్. చూడలేదు అనుకోండి చెప్పలేం. మూడోది దేంతో కనెక్ట్ అయిందంటే చెవితో కనెక్ట్ అయింది. దేంతో కనెక్ట్ అయింది అంటే చెవి కరెక్ట్గా పని చేయాలి, కన్ను సరిగ్గా పని చేయాలి, హృదయం సరిగ్గా పని చేయాలి. ఆమేన్. కన్ను గురించి బైబిల్ అంటుంది మత్తయి సువార్త, ఓ హల్లెలూయా, 7వ అధ్యాయం 6వ అధ్యాయం తీయండి, 23వ వచనం చదవండి, 22 చదవండి. 6:22 మత్తయి సువార్త. దేహానికి దీపము కన్నే గనుక, జాగ్రత్త వినండి, నీ కన్ను తేటగా ఉండిన ఎడల, హల్లెలూయా, నీ దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్ను, ఆ మాట చూడండి, నీ దేహమునకు దీపము కన్నే గనుక, అంటే కన్ను దీపాన్ని, కన్ను దేహాన్ని కంట్రోల్ చేస్తున్న అవయం. హల్లెలూయా. కన్ను అనేది ఏం చేస్తుంది? సైట్ ఈజ్ ద అథారిటీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. హల్లెలూయా. నీ దేహం అంతటికి దీపం ఎక్కడుంది?
కంటిలో ఉంది. నోరు కూడా పని చేయాలంటే దాని తాలూకు తాళం ఎక్కడుంది? కంటిలో. హల్లెలూయా. చాలామంది నోరు ఎందుకు తెరవబడట్లేదు ఆత్మీయ జీవితంలో అంటే వాళ్ళు చూసేది కరెక్ట్గా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు కదా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కన్నులు తెరవబడును గాక. బైబిల్ ఏమంటుందంటే, నీ దేహమంతటికి నీ దీపము ఈ కన్నే గనుక, ఈ కన్ను ఒకవేళ చెడిపోతే నోరు చెడిపోద్ది. హల్లెలూయా. అంటే అప్పుడు దేవుని ఎదుట నీ నోరు బాగుగా తెరవడం సాధ్యం? yes, హల్లెలూయా. నింపబడాలి మనము అనుకుంటే ఫస్ట్ ఏది సరిగ్గా పనిచేయాలంటే కన్ను సరిగ్గా పనిచేయాలి. ఆమేన్. నీవు ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఆత్మ సంబంధమైన విషయాలను చూసి గ్రహించగలిగితే నీ జీవితంలో దేవుని యొక్క నింపుదల, అబెండెన్స్ నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధి అనేది మనము అనుభవించటానికి, దైవికమైనటువంటి కార్యాలు వ్యక్తిగతంగా అనుభవించటానికి, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే, నీ కన్ను కొద్దిగా జాగ్రత్తగా నీవు కాపాడుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఏది చూస్తున్నావు అనే దాని మీద నీ నోరు పనిచేయడం ప్రారంభిస్తుంది. నీ నోరు పని చేయటం ప్రారంభించిన దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేహమంతా, దేహంలోనే కదా నోరు అనేది. ఎక్కడుంది? బయట ఉందా? అవుట్ ఆఫ్ బాడీ, ఇన్ బాడీ. నోరు శరీరంలో ఒక భాగమే కదా. నోరు వేరే దగ్గర ఉందా? ఎక్కడుంది నోరు? మన శరీరంలో ఉంది. హల్లెలూయా. ఏమో నోరు ఇంటి దగ్గర పెట్టి వచ్చారేమో అనిపిస్తుంది నాకైతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోరు మన శరీరంలోనే ఉంది కదా, కన్ను కూడా. కానీ ఇవన్నీ ఇంటర్లింక్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి నాన్న? ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ నోరు విశాలపరచబడాలి అంటే, నీ నోటి ద్వారా నీ జీవితం దీవింపబడాలి అంటే, నీ నోటి యొక్క పరిధి విశాలపరచబడాలి అంటే, నీ నోరు దేవుని కొరకు వాడబడాలంటే, నీ నోటి మాట ద్వారా దేవుని ఘనమైన కార్యాలు జరగాలంటే, మొదట అంటున్నాడు ప్రభు, నీ కన్ను మీద దృష్టి పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నోరు బాగుగా తెరువుము, ఐ విల్ ఫిల్ ఇట్. నేను నింపుతాను అన్నాడు ప్రభు. కానీ అలా నింపబడిన ఒక అనుభవంలోనికి రావాలి అంటే సైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. సైట్ పాడైతే హ్యూమన్ బాడీ కంప్లీట్లీ డెస్ట్రాయ్. ఎస్ ఆర్ నో? అక్కడ మీరు చూడండి, మళ్ళీ చదువున్నాను, అదే కంటిన్యూటీ. నీ కన్ను చెడినదైతే దేహమంతా చెడిపోను. బా, ఈ మాట నాకు చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. నీలోకి ఒకవేళ చీకటి అనేది వస్తే అది జనరల్ లెవెల్లో రాదు. లోకంలో ఉండేవాడికి, వాడు చీకట్లోనే ఉన్నాడు, వాడిలో చీకటి ఉంది, అది వేరే విషయం. మనమేమయ్యాము? వెలుగులోకి వచ్చాము. వెలుగులోకి వచ్చిన తర్వాత పొరపాటున మన వెలుగును మనం నష్టపోతే, మనలోకి చీకటి వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే జనరల్ లెవెల్లో రాదు. అందుకే దేవుని బిడ్డలకి శోధనలు ఎలా వస్తాయంటే సాధారణమైన లెవెల్లో రావు. యూ కెన్ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? నేను చాలాసార్లు ఎందుకు హెచ్చరిస్తుంటానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలాసార్లు ఎందుకు విరుచుకు పడుతుంటాను మీ మీద అంటే, వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వటం వేరు, వాళ్ళకి సమస్యలు రావటం వేరు,
వాళ్ళ మధ్యలో గొడవలు అవ్వటం వేరు. అంటే మనలోకి చీకటి వచ్చేటప్పుడు అది జనరల్ లెవెల్లో, అది రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది అంటే స్ట్రాంగ్గా, చెప్పండి ఈ మాట. అంటే అందుకని దానికి లాక్ పడాలి అంటే ఫస్ట్ నీ మత్తయి సువార్త 7లో 6 అయిపోయిన తర్వాత 7లో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు 4వ వచనంలో, నీ కంటిలో దూలముగా నీవు నీ సహోదరుని చూసి. అంటే ఏంటది? దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి నేను చెప్తా. నీ కంటిలో ఉన్న దూలాన్ని నీకు కనబడకుండా చేసి వేరే వాళ్ళ ఇళ్ళ కంటిలో ఉన్నటువంటి నలుసుని, అంటే వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ డెవిల్, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పని ఏ విధంగా ఉంటుంది, సాతాను యొక్క పని ఏ విధంగా ఉంటుంది. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంటే ఇతరుల్లో ఉన్న లోపాలని 24 గంటలు నీకు చూపిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఇతరులు ఎన్ని లోపాలున్నా నువ్వు ప్రేమించు, నీ లోపాలని మొదట నువ్వు సరిదిద్దుకో అని దేవుడు. అంటే దేవుడు నన్ను నాకు చూపిస్తాడు, సాతానుగాడు నన్ను నాకు చూపించకుండా ఇతరుల్లో ఉన్న లోపాలని చూపిస్తుంటాడు. హల్లెలూయా. నీకు ఇతరుల్లో ఉన్న లోపాలు మాత్రమే కనబడుతున్నాయి అని అనిపిస్తే నీకు అనిపించాలి నీ కన్ను చెడిపోయింది అంతే. యువర్ సైట్ ఈస్ డెస్ట్రాయ్. నీ లోపాలు నీకు కనబడుతున్నాయి అన్నప్పుడు నువ్వు ఏమవుతుంది, దేవుడు పనిచేస్తున్నాడు. ఆమేన్, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. చాలా లోతైన విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. మీరు అలాగ దేవుని వాక్యంతో నింపబడి 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 రియలైజ్ అవుతూ ఉండండి. ఒక టైం వచ్చేటప్పటికి దేవుడు ఇక్కడ ఆయన దిగి వచ్చి కార్యాలు చేస్తాడు. ఆమేన్. నీకు ఇతరుల లోపాలే ఎందుకు కనబడుతున్నాయంటే యువర్ సైట్ ఈస్ స్పాయిల్, పాడైంది. అక్కడ ప్రభు ఏమన్నాడు, వేషధారి ఏమని పిలిచాడండి, హిపోక్రేటెడ్, వేషధారి. మొదట నీ కంటిలో ఉన్న నలుసుని చూడడం, దూలాన్ని చూడడం మానేసి ఇతరుల కళ్ళల్లో ఉన్న నలుసుతో నీకేం పని. సో మామూలుగా మనమే తిట్టేస్తాం, ఆయన స్మూత్గా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోపాలు చూసేవాళ్ళు ఇక్కడ లేరని నేను నమ్ముతున్నాను. ఆమేన్, నేను నమ్ముతున్నాను. మీరేమై ఉన్నా ఐ డోంట్ నో, నాకు అవసరం లేదు. నేను లోపాలు చూడడం ప్రారంభిస్తే మీ అందరిలో లోపాలే కనబడతాయి నాకు. ఆమేన్, అందరిలో లోపాలు కనబడతాయి నాకు. అపవాది కూడా ఏం చేస్తాడంటే మనుషుల్లో ఉన్న లోపాలనే, సేవకుడు ఇలాగున్నాడు, సేవకుడు అలా చేశాడు, సేవకురాలు అలా చేసి కనబడుతున్నాయి. కానీ నీలో ఉన్న, నీ జీవితంలో ఉన్న కొన్ని దూలాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. మన జీవితంలో ఏమున్నాయి వేరే. అదే దేవుడు ఏమన్నాడంటే నీ జీవితంలో ఉన్న పెద్దది నీకు కనబడకుండా ఊరోళ్ళ జీవితాల్లో ఉన్న చిన్న చిన్నవి నువ్వు ఎందుకు చూడగలుగుతున్నావు? నీలో ఉన్నది నువ్వు చూసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే యువర్ సైట్ ఈజ్ స్పాయిల్. నీ కన్ను ఏమైంది? వావ్, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్? దేవుడు చేసే పని ఏంటి? సాతానుగాడు చేసే పని ఏంటి? సత్యాన్ని ప్రకటిస్తే, క్రమశిక్షణను బోధిస్తే, వారి జీవితానికి ఆశీర్వాదకరమైన మాటల్ని మనం బోధిస్తే, ఆ బోధని వినకుండా, ఆ వాక్యాన్ని వినకుండా, సత్యాన్ని గ్రహించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యక్తిలో ఉన్న లోపాలని చూస్తున్నారు. హల్లెలూయా. అంటే అక్కడ మనం అర్థమైపోద్ది మనకి, వాడు వేషధారి అని. ప్రభు అంటాడు, వేశ్యని నేను క్షమిస్తాను, దట్ ఈజ్ మై హార్ట్. దేవుడు ఏమన్నాడు? నా హృదయం ఎలాంటిదంటే వేశ్యని నేను క్షమించగలను. ఆమేన్. దేవుని హృదయం ఎలాంటిదండి? వేశ్యను క్షమించగలిగే. కానీ హిపోక్రేటెడ్ పీపుల్, ఐ డోంట్ వాంట్, నాకు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అర్థమవుతుందా? నోరు బాగుగా తెరవబడ్డం అనేది నోరు దేనితో కనెక్ట్ అయిందండి? కన్నుతో కనెక్ట్ అయింది. ఆమేన్. కన్ను బాగుంటే నోరు బాగుంటుంది, మిగతా సిస్టమ్ అంతా చెప్పండి కంప్లీట్ సిస్టమ్ అనండి ఒకసారి. హల్లెలూయా. నేను ఒకసారి చూడండి, ఫస్ట్ ఏం పని చేసింది? కన్ను పని చేసింది. ఫస్ట్ ఏం పని చేసిందండి? కన్ను దేవుని యొక్క ముఖకాంతిని మహిమను చూడగానే నోరు వెంటనే స్పందిస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఆలోచన కదా ప్రభు. ఎప్పుడైతే నీవు దేవుని మహిమను చూస్తావో, పాపాన్ని ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, ఏడవండి, దొరలండి అని ఎవడు చెప్పవసరంలా. ఆటోమేటిక్గా నీలోనే నీకు నువ్వేమై ఉన్నావో నీకు అర్థమైపోద్ది. ఆమేన్. అయితే ఫస్ట్ ఏం పని చేయాలి? కన్ను పని చేయాలి. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ ఉజ్జియా అనే వ్యక్తి చచ్చిపోయేదాకా ఈయనకి దేవుడు కనబడలా. ఉజ్జియా అనే వ్యక్తి చచ్చిపోయేదాకా దేవుడు. కొంతమంది జీవితాలు బాగుపడాలంటే కొంతమంది చచ్చిపోవాలి. నేనేదో సాధారణమైన లెవెల్లో ఈ మాట చెప్పట్లా, వాక్యం. ఉజ్జియా ఎప్పుడైతే చచ్చిపోయాడో, ప్రవక్త అయినటువంటి యెషయాకు దేవుని యొక్క దర్శనం. ఉజ్జియా బ్రతుకున్నంత వరకు, కొంతమంది బ్రతుకున్నంత వరకు చెప్పండి, చెప్పొచ్చు కదా, దేవుడు కనబడ్డు నీకు. కొంతమంది బ్రతుకున్నంత వరకు దేవుడు నీకు కనబడ్డాడు. అది మనకి ఎంత తొందరగా అర్థమైతే అంత మంచిది. దేవునికి స్తోత్రం. అంటే వాడు ఎలా చచ్చిపోవాలి అంటే పాపంలో చచ్చిపోవాలి. పూర్తి ఫిజికల్గా చచ్చిపోవాలని నేను చెప్పట్లా. వాడు పాపంలో చచ్చిపోవాలి. ఎలా చచ్చిపోవాలి? యేసు ప్రభువులో బ్రతకాలి. వాడు పాపంలో బ్రతికినంతకాలం నీకు తలకాయ నొప్పి తప్ప ఇంకేమీ. వాడు పాపంలో నుండి విడిపింపబడి ప్రభు వైపు తిరిగి పరిశుద్ధుడయ్యాడు అనుకోండి, అప్పుడు నీకు దేవుని దర్శనం కనబడుతుంది. ఆమేన్. అంతవరకు ఈ బడుద్ద ఏం చేస్తుంటాడు? నేను అంటాను, ఆ ఉజ్జియా అనే ప్లేస్లో ఒక సెల్ ఫోన్ కావచ్చు, ఒక శరీర వ్యసనం కావచ్చు, లేకపోతే ఏవైనా కొన్ని భౌతిక సంబంధమైన అలవాట్లు ఉంటాయి, కొన్ని పనికిరాని అలవాట్లు. నిద్రపోతనం కావచ్చు, సోమరితనం కావచ్చు, అవిధేయత కావచ్చు, హల్లెలూయా, తిరుగుబాటుతనం కావచ్చు. కరెక్ట్గానే ఉంది, దాన్ని ఏం చేయక, అది నేను చూసుకుంటా తర్వాత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విషయం మీరు బాగా గమనించాలి. ఉజ్జియా చచ్చిపోయిన తర్వాత ప్రవక్తకి దర్శనం వచ్చింది. ఆమేన్. అది కూడా సాధారణమైన దర్శనం కాదు. ఇట్స్ ఏ హెవెన్, పరలోకం ఆయన కళ్ళ ముందు కనబడుతుంది. ఆమేన్. పరలోకంలో ఏం జరుగుతుందో ఈయన చూసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతుకున్నంతకాలం దేవుని యొక్క పరలోకానికి ఈయన కనెక్షన్ సెట్ అవ్వాల. ఆమేన్. కొంతమంది దరిద్రులు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నప్పుడు మీకు వేరే అన్నీ గుర్తొస్తుంటాయి. అవునా కాదే చెప్పండి. మామూలుగా కొన్నిసార్లు కొన్ని కార్యాలు జరిగినప్పుడు కొంతమంది ఏమంటారంటే పేడ విరగడైంది అంటారా లేదు చెప్పండి. నా జీవితంలో అంటే ఏంటండి పేడ అనే మాటకి పేడ కాదు కదా, ఏంటి పేడ అంటే? నేను ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, అరే ఎంత మనం అది చేసాం ఇది చేసాం అని బిల్డప్ ఇస్తాను. నాకు ఒక 2-3 రోజులుగా అర్థమైంది, పేడ విరగడైంది. చెప్పండి, మాట చెప్పండి, పర్లేదు. చెప్పండి, ఏం కాదు, గట్టి చెప్పండి. పేడ, నువ్వు ఉన్నంతకాలం సంఘానికి పేడ. చెప్పండి. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేని ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల మధ్యలో జీవించడం అంటే ఏంటంటే తులసి వనములో
మామూలు మొక్క కాదు అది. తులసి వనంలో. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వాళ్ళు వెళ్ళిపోలా. చెప్పండి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాల్లో ఆయన కనబడాలి కాబట్టి. ఆయన కనబడితేనే మనం నోరు తెరుస్తాం కాబట్టి. నోరు తెరిస్తేనే కార్యాలు జరుగుతాయి కాబట్టి. నోరు తెరిచిన తర్వాతనే మనిషి జీవితంలోకి ఏమొస్తుందండి? ఆశీర్వాదం. ఆమేన్. నింపబడుట అనే ఒక అనుభవం మనకి రావాలంటే ఫస్ట్ మనం ఏమవ్వాలి? అన్నీ బాగుంటే ఎందుకు తెరుస్తున్నారు మనం? ఆయన కొద్ది తోలు లేపితే చెప్పండి. హల్లెలూయా. నేను అనుభవం పూర్వకంగా ఒక మాట చెప్తా, తర్వాత యూట్యూబ్లో కూడా ఉంటుంది కాబట్టి. ఆయనకి ఇవ్వడం తెలుసు, తీసేయడం తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి తీసేయడం తెలుసు. ఆమేన్. ఎప్పుడు ఎక్కడ ఏది మన జీవితంలో తీసేయాలో ఆయనకి తెలుసు. ఎప్పుడు ఎక్కడ మన జీవితంలో ఏది ఇవ్వాలో ఆయనకి మనం డైరెక్షన్ ఇచ్చే అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి విషయం ఏమిటి అంటే, ప్రవక్తకి ఎప్పుడు వచ్చిందమ్మా దర్శనం? ఉజ్జియా చచ్చిపోయిన తర్వాత. కొంతమంది ఉజ్జియాలు తొందరగా చచ్చిపోనుగాక. ఆమేన్. వాళ్ళు చచ్చిపోతేనే మనకేమవుద్ది? పీడ. చెప్పండి నాన్న. సరిగ్గా చెప్పట్లే మీరు. గట్టి చెప్పు నాన్న. ఇంకా గట్టి అందరు చెప్పండి. పీడ విరగడం అవుద్ది. వాళ్ళు చచ్చిపోతేనే మనకి. ఎందుకో మరి ప్రభు ఇప్పుడు నాకు చెప్పమన్నది నేను చెప్పాలా వద్దా? మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఎవరి ముఖాన్నైనా చూసి ఆయన చెప్పమన్నది నేను దాస్తే అదేమో అంత ఆశీర్వాదంగా ఏమి? హల్లెలూయా. సరే, ఈయన చూశాడండి. దర్శనాన్ని చూడగానే ఈయనకు వచ్చి ఎవరు చెప్పలా. ఈయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్యలో నేను నివసిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈయన నోరేమైంది? తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన నోరేమైందండి? అంతవరకు ఎందుకు ఆయన పలకలేదు అంటే ఆయన చూడలా. ఫస్ట్ కన్ను పని చేస్తే తర్వాత నోరు. ఇంటర్లింక్, ఐ టు మౌత్. హల్లెలూయా. ఈరోజు నీ కన్ను తెరవబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆమేన్. కన్ను తెరవబడును గాక. మన కన్నులు తెరవబడితే మనం ప్రభువుని చూస్తాం. మనం ప్రభువుని చూస్తే ఏమవుద్ది? మనం నోరు తెరుస్తాం. మనం నోరు తెరిస్తే ఏమవుద్ది? దేవుని గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుగాడు ఏం చేశాడంటే వాళ్ళ లోపాలని వీళ్ళ లోపాలని నీకు చూపించి నీ నోటిని ఏం చేశాడండి? చెప్పొచ్చు కదా. నోటికి అంటిన ప్రతి అపవిత్రత నా దేవుడు కాల్చి వేయునుగాక. నా దేవుడు కాల్చి వేయునుగాక. రిలీజ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. Release the fire of God. Hallelujah. 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 మన నాలుక సాధు చేయబడును గాక. పరిశుద్ధాత్మ అగ్ని చేత మన నాలుకలు కాల్చబడును గాక. దైవ మహిమతో మన నాలుకలు అభిషేకింపబడును గాక. ఏలా రహతెకే మే నాతురా బాలా షబా బాబా బాబా. అప్పుడు ఈయన ఏమంటున్నాడో తెలుసా? దేవుడు అంటాడు, నేను ఎవరిని పంపించాలి? ఎవరినో ఎందుకు ప్రభు? ఐ యామ్ అవైలబుల్. నేనున్నాను కదా, నన్నే పంపించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏమైందంటే నోరు తెరవబడిన తర్వాత ఒక సమర్పణ వచ్చింది. మనిషిలో ఏమొచ్చిందండి? మనిషికి సమర్పణ రావాలంటే ఏం కావాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క అగ్ని రావాలి. ఆమేన్. ఆయన అగ్ని నీ మీద ఏలుబడి చేస్తుంది అనుకో, నీలో ఒక సమర్పణ ఉంటుందండి. ప్రార్థన చేయడానికి ఒక సమర్పణ ఉంటుంది. మందిరానికి రావడానికి ఒక సమర్పణ ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలవడానికి ఒక సమర్పణ ఉంటుంది. ఆమేన్. వాక్యం చదవడానికి ఒక సమర్పణ ఉంటుంది. హల్లెలూయా. ఆరాధన చేయడానికి ఒక సమర్పణ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ అగ్ని నీ మీదకి రానంతకాలం, అపవాది యొక్క ఏలుబడిలో ఉన్నంత వరకు నీ నోరేమై ఉంటుంది? చెప్పండి. ఇక్కడే ఉన్నారా మీరు?
ఇప్పుడు నేను అడుగుతున్న సూటిగా, మీ నోరు తెరవబడి ఉందా, మూయబడి ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కనెక్షన్ దేంతో ఉందండి? కన్నుతో. ఆమేన్. మరొక వచనాన్ని మీకు చదివిపిస్తాను, మీరు చూడండి. మత్తయి సువార్త 12:34. ఇంకోటి ఏంటంటే, నీ కన్ను సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందో అంటే సమస్య, నీవు సరిదిద్దబడలేవు. కరెక్షన్ అనేది నీలో ఆగిపోద్ది, సరిదిద్దుకొనుట అనేది ఆగిపోద్ది. హల్లెలూయా. నీకు ఎప్పుడైతే కరెక్షన్ ఆగిపోయిందో నీకు అప్పుడే అర్థమైపోవాలి, నా కన్ను ఏమైపోయింది, చెడిపోయింది. అర్థమవుతుందా? కన్ను చెడిపోతే మనిషిలో ఏం రాదు అంటే కరెక్షన్ రాదండి. హల్లెలూయా. కళ్ళు తెరవబడితే ఏమొస్తుందంటే కరెక్షన్ వస్తుంది. నీవు సరిదిద్దుకోగలుగుతావు, ఇతరులని సరిదిద్దగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ కన్నులు మూయబడి ఉంటాయో అప్పుడు సమస్య ఎక్కడొస్తుంది అంటే నీవు కరెక్షన్లోకి రావు, ఇతరులు కూడా కరెక్షన్లోకి. నీ భార్య కరెక్షన్లోకి రాదు, నీ పిల్లలు కరెక్షన్లోకి రాలేరు, నీ భర్త కరెక్షన్లోనికి రాలేడు. ఎందుకంటే నీలో కరెక్షన్ లేదు కాబట్టి. కరెక్షన్ అనేది నీలో ప్రారంభమైతే, సరిదిద్దబడుట అనే అనుభవం నీలో ప్రారంభమైతే మిగతా అన్నీ కూడా డిపార్ట్మెంట్ మొత్తం. చెప్పండి, ఒక మంచి నిజాయితీ పరుడు ఒక డిపార్ట్మెంట్లో హెడ్గా వచ్చాడు అనుకో, చెప్పండి, మిగతా అందరికీ ఆయన తోలు. హల్లెలూయా. మన డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనలోనికి వచ్చాడు అనుకో, మిగతా ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఎవరికి తోలు లేపాలో చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమంది అబద్ధాలని ఇంటి ముందు పెడతారు. ఏంటంటే అబద్ధం, జీసస్ క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ ద హౌస్. ఎంత పెద్ద అబద్ధం అండి. ఆయన హెడ్ అయితే వీళ్ళకి ఎప్పుడో తోలు లేపేసి ఉండేవాడు, వీళ్ళు చేసే ఎదవ నాటకాలు. అబద్ధం కదా, ఇంటి ముందు ఎందుకు అబద్ధాలని పెడతారండి? నేను అట్లాంటి దిక్కుమాలని అబద్ధాలు ఏం పెట్టను, మీరు చూడండి. బోర్డు పెడితే సరిపోద్దా? అది బ్రతుకులోకి రావాలిగా. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ హెడ్ ఆఫ్ ద హౌస్ అంటాడు. హెడ్ ఎవడు ఉంటాడు అంటే లోపల సాతాను గాడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదొక పెద్ద విచిత్రం. బోర్డు ఎవరిది? యేసు ప్రభువుది. లోపల జరిగే భరతనాట్యం ఎవరిది? ఇది మనోళ్ళు నేర్చుకున్న సువార్త. హల్లెలూయా. ఈ అబద్ధాలని యేసు ప్రభు ఇష్టపడ్డు కదా, అందుకని కరెక్షన్. ఎక్కడైనా నువ్వు ప్రభువుని చూసావనుకో, నీ నోరు తెరవబడగానే నీకు ఫస్ట్ వచ్చే మాట ఏంటో తెలుసా? కరెక్షన్తో ప్రారంభం. కొంతమంది ప్రార్థన చేయమనగానే వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ఒక అలవాటులాగా, నేను ధూళినయ్యా, నేను తేలినయ్యా, నేను పేన్నయ్యా, నేను పందినయ్యా, అది కరెక్షన్ అనుకుంటున్నారా? అది కాదు కరెక్షన్, అది బరక్షన్, అది కరెక్షన్ కాదు. హల్లెలూయా. అది కరప్షన్, అది. హల్లెలూయా, హల్లెలూయా. నేను కుక్కనయ్యా, నేను నల్లినయ్యా, నేను పిల్లినయ్యా. నీకు పిల్లిలాగా ఎవడు ఉండమన్నాడు? పేనులాగా ఎవడు ఉండమన్నా? మనిషిలాగా ఉండ. యేసుప్రభు ఏం చెప్పాడండి? నిన్ను మనిషిలా చేయటానికి వచ్చాడు కదా ఆయన. హల్లెలూయా. ఎంత ఏంటంటే దేవుణ్ణి ఏదో మాయ చేయాలని చూస్తారు, అది సాధ్యము. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? యథార్థవంతుల దేవుడు. చెప్పండి, గాడ్ ఆఫ్ ద రైచియస్నెస్, గాడ్ ఆఫ్ ద లాయాలిటీ. ఎవరైతే జెన్యూన్ పీపుల్ ఉంటారో వాళ్ళకే ఆయన దేవుడు. ఆమేన్. వాక్యము మరియు మనస్సాక్షి రెండు చెప్పండి. వాక్యము మనస్సాక్షి గద్దించనంత వరకు కూడా వీఆర్ జెన్యూన్. ఆమేన్. కానీ వాక్యం మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు, మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం కరెక్షన్ అవ్వాలి. ఆమేన్. తప్పు అంటే అదే, వాక్యము తప్పు అని చెప్పాలి, మనస్సాక్షి తప్పు అని చెప్పాలి. కానీ మనుషులు ఇచ్చే సాక్ష్యం మనకి, మనుషులు ఇచ్చే సాక్ష్యాన్ని కోరుకునే వాళ్ళందరినీ గురించి బైబిల్ అంటుంది వేషధారులు. హల్లెలూయా. బ్రతుకులో భక్తి లేకుండా
బట్టల్లో నువ్వు నిలబెట్టే భక్తి ఎంతవరకు నీ భక్తిని కాపాడుతుంది? కాబట్టి బట్టల మీద కాదు మనం పెట్టాల్సిన శ్రద్ధ, బ్రతుకు మీద. చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మరి విచిత్రమైన నాకు కొన్ని బట్టలు మీరు వేస్తే అసలు నాకు పిచ్చి కోపం వస్తుంది. ఎందుకంటే నాకే నచ్చకపోతే యేసుప్రభుకి ఎట్లా నచ్చుతుందండి? నేను ఒక దేవుని సేవకునిగా, వాక్యమునకు నేను పరిచారకుడిని కదా. వాక్యమునకు నేను ఎవరిని? వాక్యమును పరిచర్య చేయటానికి దేవుడు నన్ను ఇక్కడ ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యమును చెబుతున్న నాకే మీ యొక్క జీవితం ఇష్టపడట్లేదంటే వాక్యమై ఉన్న దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కళ్ళు సరిగ్గా పనిచేస్తే మన నోరు సరిగ్గా పనిచేస్తుంది. ఆమేన్. నెంబర్ 2, మత్తయి సువార్త 12:34. సర్ప సంతానమా వాట్ ఏ బ్యూటిఫుల్ వర్స్ అండి. చాలా మంచి మాట, చాలా మంచి మాట. చెప్పండి, చాలా మంచి మాట. దేవునికి స్తోత్రం. సర్ప సంతానమా అంటే నేను సర్పానికి సంతానమై ఉన్నంత వరకు నేను చెడిపోయిన వ్యక్తిగానే ఉంటాను, కానీ నేను మంచి మాటలు మాట్లాడడం నాకు లోపట ప్రభు ఉంటేనేమో లోపట ఏం మాట అండి. మళ్ళీ చదవండి. అది సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు పలకడానికి నోరు తెరిస్తే ఎలా వస్తాయి? ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? పలకటమే కదా. ప్రార్థన అంటే ఏంటండి? మూతి చూడడమా? ప్రార్థన అంటే ఏంటి? చెప్పండి, గట్టి చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? పలకటం, అంతే కదా. ప్రార్థన అంటే ఏంటండి? నీవు చెడ్డవాడివైతే నువ్వు మంచి మాటల్ని ప్రార్థనలో కూడా. ఇప్పుడు కొంతమంది ప్రార్థనే చెడు ప్రార్థన చేస్తారు. ప్రార్థనే ఒక మనిషి జీవితంలో చెడిపోయిందంటే మనిషి ఎవరు? హల్లెలూయా. ఈరోజు ఏదో చేయబోతున్నాడండి దేవుడు, నేను నమ్ముతున్నా. గాడ్ ఈజ్ సంథింగ్ డూయింగ్ టుడే, మ్యాన్. హల్లెలూయా. చదవండి. హృదయమందు నిండి ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడును. హల్లెలూయా. కేవలం నోరు పని చేయలేదండి. నోరు కంటితోనైనా కనెక్ట్ అవ్వాలి, హృదయంతోనైనా కనెక్ట్ అవ్వాలి, చెవితోనైనా కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. కంటి నుండి సంకేతాలు బ్రెయిన్లోకి వెళ్ళాలి, చెవి నుండి సంకేతాలు బ్రెయిన్లోకి వెళ్ళాలి, హృదయంలో నుండి సంకేతాలు బ్రెయిన్లోకి వెళ్తేనే నోరు పని చేస్తుంది. ఆమేన్. నోరు పని చేయటానికి వేర్ ఇస్ ద బేస్మెంట్? హల్లెలూయా. యువర్ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మాట సామెతల పుస్తకంలో ఉంది, 4వ అధ్యాయం అనుకుంటా. నీ హృదయములో నుండి, వావ్, బ్యూటిఫుల్ గాడ్, 23వ వచనం. సామెతలు 4:23. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా. ఏం మాట అండి. కొట్టండి, చప్పట కొట్టండి అసలు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్స్ టుడే. రివీల్ ద గాడ్. దేవుడు ఎంత అద్భుతమైన మాటలు చెప్తున్నాడు ఈరోజు. 4:23లో 4:22లో ఏముంటుందంటే, దొరికిన వారికి అవి జీవము,
వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు రానీయకము. నోటికి పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. కింద మళ్ళీ కన్నుతో కనెక్ట్ చేసాను చూడండి. నీ కన్నులు ఇటు అటు. హల్లెలూయా. వాటే గ్రేట్ఫుల్. కన్ను ఇంటర్లింక్ అండి. ఒకదానికొకటి. అసలు హృదయంలో నుండి జీవము కానీ ప్రత్యక్షమైతే నోరు, అందుకే దేవుని వాక్యం అంటది నోరు అంట, నాలుకంట జీవ మరణములకు వశము చేసుకుని ఉందంట. ఆ మాట ఎలా ఉంటుందంటే జీవాన్ని మరణాన్ని నాలికలోనే ఉన్నాయి. నాలికలో పెట్టి నాలిక అంటే నాలిక అనేది ఎలా ఉంది అంటే మన కింద ఉన్నటువంటి సంపు ఉంది కదా, కింద మనది వాటర్ ట్యాంక్ ఉంది కదా, దాంట్లో 1000 లీటర్లు వాటర్ స్టోరేజ్ అయింది. అది అంత పెద్దగా ఉంది కాబట్టి. కానీ ఇంత చిన్న నాలికలో టన్నుల జీవము, టన్నుల మరణం దేవుడు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఎంతది నాలుక అంటే ఆ చిన్న నాలికలో దేవుడు ఏం పెట్టాడంటే ఒక పాప ప్రపంచాన్ని పెట్టాడు. హల్లెలూయా. అందుకనే నీ జీవితంలోకి జీవం రావాలంటే, నీ నోరు బాగు చేయబడాలంటే మొదట నీ హృదయం ఏమవ్వాలి? బాగు. హృదయం చెడిపోయినంత కాలం నీ నోరు తెరవలేవు, తెరిచిన జీవాన్ని ప్రకటించలేవు. జీవాన్ని ప్రకటించనంత కాలం కూడా నీ జీవితం అదే ఫ్రేమ్లో ఉండిపోద్ది. హల్లెలూయా. నీ ఫ్రేమ్ చేంజ్ అవ్వాలంటే, నీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే, నీ ఎంటైర్ సిస్టమ్ చేంజ్ అవ్వాలంటే దేవుడు అంటున్నాడు నువ్వు వినేది కరెక్ట్గా ఉండాలి, నువ్వు చూసేది కరెక్ట్ ఉండాలి, నీ హృదయం నింపబడుతున్నది ఏదో అది కరెక్ట్గా నింపబడాలి. ఆమేన్. నేను అంటున్నాను, సాతానుగాడు పంపించే దానితో నింపబడుతున్నావా? దేవుడు పంపించే దాంతో నింపబడుతున్నావా? దేనితో నింపబడుతున్నావు? దేనితో నింపబడుతున్నావు? నాన్న అది ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి నేను? దేనితో నింపబడుతున్నావు? యు ఆర్ ఫిల్ విత్ వాట్? నీ హృదయములో దేనిని నింపుకుంటున్నావు? నీ హృదయం దేనితో నింపబడుతుందో నువ్వేమైనా గ్రహించగలుగుతున్నావా? ఇప్పుడు చాలామందికి ఏమంటే నాకు డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు చెప్పులు కావాలి, నాకు బండి కావాలి, నాకు కారు కావాలి అని ఈ పనికిమాలిన చిట్టా అంతా ఇప్పుతూ ఉంటారు యేసుప్రభు దగ్గరికి వచ్చి. సబ్జెక్ట్ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే అసలు నీ హృదయం దేంతో నింపబడింది? పాయింటా కాదా చెప్పండి? ఇప్పుడు సాతానుగాడు నింపేదానితో ఒకవేళ మన హృదయం నింపబడితే మనం మాట్లాడే మాటలు ఏం మాట్లాడతాం? రైట్. పరిశుద్ధాత్మతో మనం నింపబడితే ఆత్మ సంబంధమైన ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము అయి ఉన్నది. ఆమేన్. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనస్సు వస్తారు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం. అయితే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు వస్తారు. ఆత్మానుసారమైన మనస్సు సమాధానము మరియు జీవమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ల్యాండ్ అవ్వాలంటే ఒక స్పిరిచువల్ డిజైర్ ఉండాలి. ఆ డిజైర్ ఉంటే సరిపోదు, అది ఫిల్ చేయబడిన ఒక హృదయం ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యూ కెన్ అండర్స్టాండ్? అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన ఒక ప్రపంచాన్ని నువ్వు పలకి సృష్టించాలంటే ఒక ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన హృదయం కావాలి. ఆమేన్. ఆత్మ సంబంధమైన విషయాల కొరకు తెరవబడిన ఒక నోరు కావాలి. హల్లెలూయా.
చాలామంది జీవితాల్లో ఒక ఆత్మ సంబంధమైన ప్రపంచంలోకి, ఒక స్పిరిచువల్ రెలంలోకి ఎందుకు ఎంటర్ అవ్వట్లేదంటే వాళ్ళకి ఆత్మ సంబంధమైన నోరు లేదు. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడేదంతా శరీర సంబంధమైన మాటలే కాబట్టి వారి చుట్టూ వ్యాపించి ఉన్న వాతావరణం కూడా శరీర సంబంధమైన వాతావరణమే వ్యాపించి ఉంటుంది. హల్లెలూయా. ఆ స్పిరిచువల్ థ్రస్టీ అనేది మనలోనికి రావాలంటే ఫస్ట్ బిగిన్ చేయాల్సిన స్పిరిచువల్ అట్మాస్ఫియర్. హల్లెలూయా. ఇప్పుడు బయట 40 degrees ఎండ ఉంది, నువ్వు బయటికి వెళ్తే నీకేమొస్తుందండి? వేడి వస్తుంది, డిహైడ్రేట్ అవుతావు. అదే నువ్వు లోపలికి వచ్చావనుకో, లోపటే వాతావరణం ఉంది, 24 degrees కూలింగ్. అంటే నువ్వు ఈ వాతావరణంలో ఉంటే ఈ వాతావరణాన్ని నువ్వు ఫీల్ అవుతావు, ఆ వాతావరణంలోకి వెళ్తే అంటే ఆత్మ సంబంధమైన వాతావరణంలోకి వస్తే ఆత్మ సంబంధమైన ఫీల్ నీకు వస్తుంది, భౌతిక సంబంధమైన వాతావరణంలోకి వెళ్తే భౌతిక సంబంధమైన ఫీల్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. హల్లెలూయా. ఎంపిక చాలా చాలా పెద్ద మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చాలా పెద్ద మాటలు. అంటే మీ బుర్రకి ఇది అర్థమవుతుందో లేదా నాకు తెలియదు, కానీ చాలా పెద్ద మాటలు ఇవి. దొరికిన వాడికి జీవమును సర్వ శరీరమునకును ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ఆ మాట చదవండి. సామెతలు 4:22 దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడు. హల్లెలూయా. అన్నింటికంటే మనము సెక్యూర్ చేసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అండ్ మైండ్. హల్లెలూయా. నీ మనస్సును, నీ హృదయాన్ని మీద నువ్వు ఎప్పుడు శ్రద్ధ పెడతావో ప్రభువుకి ఇష్టమైన పాత్రగా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అంటే ఇంకా డౌట్ ఎందుకు, మళ్ళీ క్లియర్ చేస్తున్నా, డౌట్ క్లియర్ చేస్తున్నా రాజును వాడుకుని. హల్లెలూయా. 16వ వచనంలో మనం చూస్తే ఆ 16వ వచనంలో ఏమని ఉందంటే వారు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రార్థనా స్థలానికి ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థన అంటేనే నోరు తెరవటం కదా. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటండి? యేసయ్య పక్షంగా నోరు తెరవటమే ప్రార్థన. హల్లెలూయా. అది ఏం అడుగుతున్నావు, ఏం చేస్తున్నావు, సెకండరీ మ్యాటర్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? నువ్వు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నావంటే దాని అర్థం ఏమిటి? నోరు తెరవడానికి వెళుతున్న వారికి ఎవరు ఎదురు వస్తున్నారండి? హూ ఈస్ ద వెల్కమ్స్? ఎవరు? అంటే నోరు తెరిచేవాడికి ఒక శత్రువు ఉన్నాడు. ఆమేన్. ప్రార్థనా స్థలానికి వెళ్ళేవాడికి ఒక శత్రువు ఉన్నాడు. ఆమేన్. పుతోను అనే ఒక దెయ్యం ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు. ప్రార్థనా స్థలంలో ఏం జరుగుతుంది? వెళ్తుండగా పుతోను అనే దెయ్యం పట్టిన మనిషి వచ్చింది. రాత్రి చెప్పాను, చాలా వరకు చెప్పాను, చదువుకుంటూ వెళ్ళిపోన్నాను. అది ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని కుమారులు. హల్లెలూయా. వావ్. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు చదువు చెప్పినా కూడా ఎవడైనా రక్షణ పొందుతాడా? రక్షణ కావాలి అంటే దేవుడు నివసించే ఒక మందిరమైన మనము రంగంలో దిగాలి. ఆమేన్. దేవుని ఆలయంగా మారిన మనం రంగంలో దిగకపోతే రక్షణ అనేది సోది చెప్పటం ద్వారా. చాలామంది
జనాలు ఉంటారు కానీ అక్కడ ఏముండదు, రక్షణ ఉండదు. ఎందుకు రక్షణ ఉండదు? వాళ్ళు సోది చెప్తుంటారు, నీ కడుపుల నొప్పి తగ్గిపోద్ది. జనాలకు కూడా వాళ్ళే కావాలి. జనాలకు కూడా ఎవరు కావాలి? రక్షణ లేకపోయినా పర్వాలేదు, బాప్టిజం లేకపోయినా పర్వాలేదు, సినిమాలు మానకపోయినా పర్వాలా, వ్యభిచారం మానకపోయినా పర్వాలా, దొంగతనాలు మానకపోయినా పర్వాలా, ఆదివారం వెళ్ళాలి, సోది చెప్పించుకోవాలి, సోమవారం నుంచి మళ్ళా అదే. ఇప్పుడు జనాలకి ఏం కావాలి? ట్రెండ్ అది. కానీ బైబిల్ అది చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులు వీరు మాత్రమే రక్షణ మీకు అందివ్వగలుగుతారు. ఆమెన్. రక్షణ ప్రభువులో ఉంది. ప్రభు పక్షంగా నిలబడే ఒక వ్యక్తి, నోరు తెరిచే ఒక వ్యక్తి కావాలి. హల్లెలూయా. చదువునా? రోజు ఏంటయ్యా దెయ్యాలు పంచాయతీ. ఆయనకి ఇసుకొచ్చింది పౌలు గారికి. బాధపడ్డాడు పాపం. ఈమెని ఆధారం చేసుకుని, ఈమె మంచిదయ్యే కానీ ఈమెతో ఆధారం చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం కూడా కాదు రాజు, వ్యాపారం. వ్యాపారం అయితే బాగుండే, వ్యాపారం చేస్తున్నారని పాపం పౌలు గారికి బాధ వచ్చి వైపు తిరిగి అంటే ఏంటి, దెయ్యాన్ని చూసి బెల్ట్ తీసుకొచ్చి, బైబుల్ తీసుకొచ్చి, నల్లకోడి తీసుకొచ్చి చెప్పండి. ఒక బుద్ధి లేని పాస్టర్ ఒకడు ఆ మధ్య ఏం చేశారో తెలుసా? వాళ్ళ ఇంట్లో కొడుక్కి బాగోలేదని తల్లి పిలిపించింది. కొడుక్కి బాగోలేదని. అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఈ బుద్ధి లేని మంద కొంతమంది ఉంటారు, వాళ్ళని అలా అంటేనే కరెక్ట్. తల్లి దేనికి పిలిపించింది? కొడుక్కు బాగోలేదని. నువ్వు ప్రార్థన చేయాలి, ఏవో 4 మంచి మాటలు చెప్పాలి, లేకపోతే కాస్త గట్టిగా ఇంకా నువ్వు ఒక 2 రోజులు ఉపవాసం ఉండాలి అవసరం అంటే. మొత్తానికి మనం ఏం చూపించాలి? రక్షణ. ఈ పాస్టర్ ఏం చెప్పాడో తెలుసా? ఆ అబ్బాయి వేసుకున్న బట్టల్లో దెయ్యం ఉంది, ఆ బట్టలన్నీ తీసి కాల్చేయండి అంటే మనోడు కారులో తీసుకెళ్ళి బట్టలన్నీ కాల్చేసాడు. అయిపోయిందా? మళ్ళీ 7 బకెట్లు నీళ్ళు తండి అంటే 7 బకెట్లు నీళ్ళు తెస్తే వాటికి ప్రార్థన చేసి ఇల్లంతా కడిగిచ్చా. అయినా దెయ్యం వల్ల రోగం బాగుపడలేదు. ఎందుకంటే దేవుడు చెప్పింది చేస్తే కదా. సబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? సరుకు మన దగ్గర ఉండాలి. పౌలు గారు ఇవన్నీ చెప్పారా? నీ బట్టలు కాల్చేసే, నీ ఇల్లు కాల్చేసే, ఇది చెప్పారండి. దెయ్యము పట్టిన మనిషి వైపు తిరిగి విడిచి పొమ్ము అని ఒక్క నోరు తెరచాడు. అంతే. ఏం చేశాడమ్మా? ఎక్కడున్నారు మీరు? నోరు తెరవగానే, హల్లెలూయా, నోరు తెరవగానే వ్యాపారం బంద్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఇంతకాలము నోరు ఏమైంది? అదే రియలైజేషన్. దాన్ని ఏమంటారు? ఇంతకాలం మన నోరు ఏమైంది? కాబట్టే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? వ్యాపారాలు మనం నోరు తెరిచామనుకోండి, వ్యాపారాలు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. కేల్ కథం. అది ఎప్పుడు సాధ్యం అవుద్దంటే మనం మొదట దేవుని ఆలయంగా మారాలి. మన హృదయాన్ని జాగ్రత్త చేసుకోవాలి, మన కంటిని జాగ్రత్తగా చూసుకోవాలి, మన చెవిని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఒక దేవుని ఆలయంగా, నడుస్తున్న దేవుని మందిరంగా మనం రూపాంతరపరచబడి అడుగు పెట్టాల్సిన స్థలంలో మనం అడుగుపెట్టి దేన్నైనా మనం పొమ్మని నోరు తెరిస్తే అది ఇంకా అక్కడ ఉండడానికి వీలు లేకుండా మన దేవుడు దాన్ని తరిమి 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 కొట్టి మనకి అక్కడ విజయాన్ని, విడుదలనిచ్చే గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన పేరు నజరేయుడైన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా జరిగిందని ఏం చేశారంటే పౌలుని, సైలస్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆమేన్. అక్కడికి వచ్చి చదవండి నాన్న. నాన్న మీదకి చదువు కొద్దిగా. నేను ఒక్క మాట బాగా చెప్తాను వినండి. పౌల్ని, సైలస్ని బంధించి జైల్లోకి తీసుకెళ్ళి కాళ్ళకి బొండ వేశారు. ఏం చేశారమ్మా? చేతులకి బొంద వేశారు. బొండ అంటే ఏంటంటే
ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది. ఈ 2 రింగులకి ఒక చైన్ ఉంటుంది. ఈ చెయ్యి ఇలా అనడానికి ఉండదు, ఈ చెయ్యితో అందుకోవడానికి బేడీల కంటే కూడా బలమైనవి. బేడీలు కూడా కాదు, అది ఎలాంటి బేడీలు అంటే నేను చెప్తాను. ఒక ఇంత కట్టెకి 2 కన్నాలు పెడతారు. 2 కన్నాలు పెట్టి ఆ 2 కన్నాల్లో ఈ చేతులు పెట్టిన తర్వాత ఆ కట్టెని ఒక టైప్ ఆఫ్ లాక్తో బ్రేక్ చేస్తారు. అంటే ఈ కట్టె ఒక 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది. ఈ చేతులు ఇటు అటు కదలడానికి లేదు, ఇలాగే పెట్టుకొని ఉండాలి, ఇంకంతే, ఇలా పెట్టుకొని ఉండాలి. కాళ్ళకు కూడా అలాగే. ఇప్పుడు కాళ్ళు నడవాలంటే సాధ్యం కాదు, చేతులు కదపాలంటే సాధ్యం. తీసుకెళ్ళి ఒక చిన్న 4x4 ఉండే ఒక చిన్న రూమ్, క్యూబిక్ చిన్న రూమ్, అది ఒక చిన్న క్యూబిక్ రూమ్, చిన్న క్యూబ్ రూమ్, చిన్నది జైలు. అందులో సైలస్ని ఒక దగ్గర, పౌల్ని ఒక దగ్గర, శీల పౌలు ఇద్దరిని బంధించారు. హల్లెలూయా, బంధించారు. ఇదంతా చేశాడు. కానీ సాతాను గాడు ఒకటి మర్చిపోయాడు, ఏంటంటే నోటికి స్టిక్కర్ వేయడం మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాళ్ళని బంధించాడు, నోటికి మాత్రం స్టిక్కర్ వేయలే. వాడు మర్చిపోయాడు వీళ్ళు ఏం చేస్తారని. ప్రైజ్ ది లార్డ్. మన యుద్ధము నోరే. హల్లెలూయా. వార్ ఇస్ డిక్లేర్డ్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు ఒక యుద్ధం ప్రకటిస్తున్నా నీ పరిచర్య పక్షంగా. నా దేవుడు యుద్ధము జరిగించునుగాక. అపవాది కార్యాల మీద యుద్ధం ప్రకటింపబడుతున్న దినం ఇది. హల్లెలూయా. రానున్న దినాల్లో దేవుని కార్యాలు జరుగుటకై ఒక నూతన అధ్యాయం ఈరోజు ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం. నా కాళ్ళను బంధించగలిగేవేమో, నా చేతుల్ని బంధించగలిగేవేమో, నా నోరుని బంధించడం నీకు సాధ్యం కాదురా సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని బంధించి జైల్లో పెడితే అందరు తమాషా చూస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పేడ విరగడైపోయింది, పౌల్ని శీలని తీసుకెళ్ళి మనం జైల్లో పెట్టేసినాం, ఇక మన వ్యాపారానికి ఏం తిరుగులేదు అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు ఈ వ్యాపారం చేసుకున్న వాళ్ళంతా ఇలా అనుకుంటుండగా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అయితే ఆగండి ఆగండి ఆగండి, మిడ్నైట్ అనండి ఒకసారి, మధ్యరాత్రి అనండి. మీ అందరికీ నేను ప్రభునామంలో చెప్తాను, మీ అందరికీ ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క మధ్యరాత్రి నా దేవుడి జీవితాన్ని మార్చేస్తాడు. ఆమేన్. నీ జీవితం మారడానికి ఒక మధ్యరాత్రి చాలు. దేవునికి స్తోత్రం. అపవాది బంధకాలు నీ జీవితంలో తెగిపోవడానికి ఒక మధ్యరాత్రి చాలు. హల్లెలూయా. ఆ ముందు వీళ్ళు సరిగ్గా చదవలేదు. ఫస్ట్ నుంచి చదివితే చాలా దెబ్బలు కొట్టి అనే దగ్గర నుంచి చదువురా. ఏమని ఉంది అక్కడ? ఆగు. వారి యజమానులు లాభ సాధనము పోయినని చూచుకొని పౌలును శీలను పట్టుకొని తీసుకెళ్ళి ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను ఆచారములు ప్రచురించుచు పట్టణము గలిబిలి చేస్తున్నారని చెప్పింది. అప్పుడు వారి మీదకి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా ఈ మాట నుండి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోకి వేసి. మామూలుగా మీరేమో మందిరంలో కూర్చోడానికి విసిగిపోతున్నట్లుగా మొక్కలేమో సెన్సిటివ్ టూత్ పేస్ట్ లాగా పెడుతుంటారు, కానీ ఒక గంటన్నర కూర్చొని చాలా దెబ్బలు కొట్టి జైల్లో పెడితే, హల్లెలూయా, చాలా దెబ్బలు అనండి కొట్టి ఏం చేశారండి? చెరసాలలో వేసెను. చాలా చాలా భద్రంగా కనిపెడతా ఉన్నారా? వేసి బిగించెను. ఆగండి ఆగండి అండి, ఒక్క రాత్రి అనండి, ఒక్క రాత్రి చాలు.
దేవుడు నీ జీవితం యొక్క రూపురేఖల్ని మార్చడానికి ఒక్క మధ్యరాత్రి చాలు. హల్లెలూయా. నన్ను దేవుడి సేవకు పిలిచినప్పుడు నీవు నా కుమారుడువు, నన్ను అనేకులు మతంగా మార్చారు, నేను మతాన్ని కాదు మార్గాన్ని నీ ద్వారా తెలియచేస్తానని దేవుడు నాతో మాట్లాడిన మాట మధ్యరాత్రి వేళ. హల్లెలూయా. నేను ఈ రక్షణ పొందడానికి దేవుడు నాకు ప్రత్యక్షమై నీవు నా కుమారుడు, నా సొత్తు, నా రక్తాన్ని దారబోసి నిన్ను కొన్నాను అని నాకు దర్శనమిచ్చింది మధ్యరాత్రి వేళ. హల్లెలూయా. దేవుడు చాలామంది జీవితాల్లో బ్రేక్ త్రూ రావాలి అంటే మధ్యరాత్రి వరకు వెయిట్ చేయాలి. ఆమేన్. ఇంకా నువ్వు ఇప్పుడు పగల్లోనే ఉన్నావు. నీ జీవితం, నీ పగలు ఎప్పుడైతే మధ్యరాత్రి వరకు, ఆమేన్, మధ్యరాత్రి వరకు ఏం చేశారండి వీళ్ళు? ప్రార్థించుచు కీర్తించుచు. హల్లెలూయా. మధ్యరాత్రి వరకు, మధ్యరాత్రి అయినప్పుడు ఏం స్టార్ట్ చేశారండి జీవితం? హల్లెలూయా. మధ్యరాత్రి వరకు సైలెంట్గా ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళకి అనిపించింది కాళ్ళ కదిపించలేము, చేతుల నోరు మాత్రం ఉంది, దీనికి పని అప్ చెప్దాం అనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యరాత్రి స్టార్ట్ చేశారండి. నేను ఒకటి అంటాను, ప్రార్థన, ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ వెరీ డేంజరస్ అనండి. వెరీ డేంజరస్. కాంబినేషన్ అనేది చాలా 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 ప్రాముఖ్యమైన. చాలామంది జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఎందుకు చూడరంటే కాంబినేషన్ ఉండదు వాళ్ళకి. ప్రార్థన చేస్తే ఊరికే ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను కొన్ని ఆల్ నైట్ ప్రేయర్లకి వెళ్ళి మానేశాను. ఇప్పుడు చాలామంది పిలుస్తుంటారు, ఇప్పుడు కూడా వెళ్ళను. ఎందుకంటే వాళ్ళు రాత్రంతా పాటలు పాడుతుంటారు. ప్రేయర్ అక్కడ బోర్డు ఏముంటుంది తెలుసా? ఆల్ నైట్ ప్రేయర్ అని. ప్రార్థన ఏమి ఉండదు అక్కడ. ఏముంటుంది? పాటలు పాడుతూ ఉంటారు, పాటల పోటీలాగా. పోనీ అదేనా రాగము శృతి ఏమైనా ఉంటుందా అంటే ఆ రాగం ఎటు వెళ్ళిపోద్దా, దరువు ఎటు వెళ్ళిపోద్దా, శృతి వెళ్ళిపోద్దా. ప్రార్థన చేస్తేనేమో పాటలు పాడలేరు, ప్రార్థన చేయలేరు. పాటలు ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు. పాటలు ప్రార్థన వాక్యం ఇస్ ఏ కాంబినేషన్. హల్లెలూయా. హోసన్నా షాలోం పరిచయలో కాంబినేషన్ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాంబినేషన్ ఈజ్ ద వెరీ డేంజరస్. ఆమేన్. సాతానుగాడు ఎందుకు మనల్ని ఆపుతూ వస్తున్నాడంటే మన దగ్గర కాంబినేషన్ ఉంది. హల్లెలూయా. సాతాను ఎందుకు ఆపుతున్నాడు మనకి? ఎందుకు అడ్డగిస్తున్నాడు మనకి? ఎందుకు మనం ముందుకు వెళ్ళడానికి అడుగు వేస్తున్న ప్రతిసారి ఒక ఆటంకం ఏర్పడుతుంది అంటే మన దగ్గర ఏముంది? వీ హ్యావ్ కాంబినేషన్. వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ ద ప్రైజ్ అండ్ వర్షిప్, we have the prayer spirit. హల్లెలూయా. ఏ కుటుంబంలోనైనా ఆరాధన, బైబిల్ నీతి మంతుని గుడారాల్లో రక్షణ, ఉత్సాహ సంగీత సునాదాలు వినబడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ దేవుని నామం ఉచ్చరింపబడుతుందో, ఎక్కడ దేవుని నామం కీర్తింపబడుతుందో, ఎక్కడ దేవుని నామం పైకెత్తబడుతుందో అక్కడ అపవాది కోటలు కూలిపోతాయి, అక్కడ సాతాను రాజ్యం కూలిపోద్ది, అక్కడ దేవుని రాజ్యం దిగి వస్తుంది. హల్లెలూయా. ఒక్క మధ్యరాత్రి హల్లెలూయా వారు పాడుతూ ఉన్నారు, వారు ప్రార్థిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారు స్తుతిస్తూ ఉన్నారు, వారు ప్రార్థిస్తూ ఉన్నారు, వారు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాక్యము అగ్ని అయి ఉన్నది. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఫైర్. ఆ అగ్ని, ఆ అభిషేకం వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉంటే బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా? అకస్మాత్తుగానండి. మీరు సరిగ్గా సరుకు లేదండి మీ దగ్గర. అకస్మాత్తుగానండి, అకస్మాత్తుగా మీకు ఉద్యోగాలు వస్తాయి. ఆమేన్. అకస్మాత్తుగా మీ సంపాదన పెరుగుద్ది. ఆమేన్. అకస్మాత్తుగా మీ జీవితాలు మారిపోతాయి. అకస్మాత్తుగా మీ పిల్లల జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. అకస్మాత్తుగా నీ భర్త జీవితం మారిపోద్ది. హల్లెలూయా. అకస్మాత్తుగా నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యరాత్రి వేళ పునాది ఎక్కడుంది? హల్లెలూయా. కొంతమంది పడుకుంటే
చెప్పు. వాళ్ళని లేపాలంటే ఒక జేసీబీ కావాలి అసలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దరిద్రం అదే. ఏ ఇంట్లో నిద్ర ఎక్కువ. నేను ఈ మధ్య కొన్ని చదువుతూ ఉండి నేర్చుకుంటా ఉన్నప్పుడు గొప్ప గొప్ప దైవజనులు ఎవరు కూడా ఎక్కువసేపు పడుకోలే. దేవునికి స్తోత్రం. నిద్ర ఎంత తగ్గితే మనం అంటే అపవాది గడికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ద మిడ్ నైట్ లైఫ్. చెప్పండి, బైబిల్ ఏమైనా ఉందో తెలుసా? 91వ కీర్తనలో చీకటిలో సంచరించు తెగులైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను. ఆ మాట చూడండి, చీకటిలో సంచరించి. అసలు ఆర్డర్ ఎట్లా? ఉదయం నుంచి సాయంత్రం ఆర్డర్ కదా. రివర్స్లో చెప్తున్నారు ఇలా, రాత్రి వేళ కలుగు భయముకైనను, రాగముకైనను. డోంట్ ఫియర్. హల్లెలూయా. చీకటిలో సంచరిస్తున్న తెగులు. హల్లెలూయా. రాత్రి వేళ కలుగుతున్న భయము. హల్లెలూయా. కొన్నిసార్లు అలా కూర్చోవాలి. జైలు గోడలు బద్దలైపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఏ జైల్లో, ఏ ఫ్రేమ్లో సాతానుగాడు నిన్ను బంధించాడో ఆ ఫ్రేమ్ని దేవుడు అకస్మాత్తుగా, ఏమైందన్నా అకస్మాత్తుగా అనండి ఒకసారి, మహాభూకంపము కలిగెను. వ్యాపారాలన్నీ చెప్పండి. హల్లెలూయా. అకస్మాత్తుగా ఒక భూకంపం కలిగెను, వ్యాపారాలన్నీ. హల్లెలూయా. ఆ కుదుపు ఎలాంటిదంటే పునాదిని కదిలించేస్తుంది. ఆమేన్. నేను ఒక మాట చెప్పాలి ఇప్పుడు. సరోజమ్మ మీకు తెలుసు కదా, చాలామందికి జాన్ వాళ్ళ అమ్మ సరోజమ్మ తెలుసు కదా. సరోజమ్మ వాళ్ళు ఇక్కడ ఇల్లు పని జరుగుతున్నప్పుడు పద్మరావు నగర్లో రెంట్కుండే. అప్పుడు ఆమెకు ఒక భయంకరమైన అనారోగ్యం ఏదో వచ్చింది. అది ఎలా వచ్చిందంటే, ఆ ఇంటి చుట్టూ పావురాలు ఉన్నాయి. ఆ పావురాల వల్ల కలిగేటువంటి ఇన్ఫెక్షన్ బట్టి ఆమెకు ఒక ఇన్ఫెక్షన్ అయింది. చాలా బలహీనమైపోయి అనారోగ్యం. ఆమె లైఫ్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిక్నెస్. అయితే వాళ్ళు ఒక ప్రేరేపణ కలిగి ఒక నైట్ ప్రేయర్ చేశారు. వాళ్ళు జాన్ వాళ్ళ బావగారే ప్రేయర్ నడిపించారు. నాకు వాక్యం చెప్పమన్నారు. నేను ఏదో వాక్యం చెప్పాను. చివరిలో ఒక ప్రేయర్ చేసామండి అందరం. తెల్లారితే మళ్ళీ సిక్నెస్ లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెక్ట్గా అది 12 నుంచి 1 గంట మధ్యలో తల మీద చేసి ఒక బిగ్గరగా ప్రార్థన చేశాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషిని అప్పుడే స్వస్థపరిచాడు. తెల్లారితే రోగం యొక్క అడ్రస్ లేదు. హల్లెలూయా. మధ్యరాత్రి వేళ మన నిమిత్తమై దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా. పునాదులు అనండి. కొంతమంది జీవితాల్లో అనుభవిస్తున్న శాపానికి కొన్ని పునాదులు ఉంటాయి. కొంతమంది జీవితాల్లో అనుభవిస్తున్న శాపానికి అర్థమైందా? అరే, నేను ఇంత కష్టపడుతున్నా, నా జీవితం ఎందుకు పైకి రావట్లా? అరే, నేను ఇంత బాధపడుతున్నా, ఎందుకు నా జీవితంలోనికి సమాధానం రావట్లా? ఎందుకు నేను ఇంత ఢీ కొడుతున్నా, నా జీవితంలో అనుభవించాల్సిన ఆ ఆశీర్వాదం అనుభవించట్లా? ఎందుకు మా భార్యాభర్తల మధ్యలో బలమైన సమాధానం రావట్లేదు? ఎందుకు మా కుటుంబ జీవితాల్లో బలమైన కార్యాలు ప్రభు చేయలేకపోతున్నాడు? అంటే నీవు అనుభవిస్తున్న శాపం వెనుక ఏదో ఒక పునాది అది కదలాలి. ఆమేన్. దేవుడు ఈరోజు ఆ పునాదుల్ని పగలగొట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. ఆయన దిగి రావడం నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. లో రికాబాలా థురామానా షబాబాబాబాబా. జైలు గోడల్ని బద్దలు చేసిన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అవర్ గాడ్ ఈజ్ అవైలబుల్.